యూట్యూబ్లో మన ఇద్దరిని చూసిన వాళ్ళు యూట్యూబ్లో ఏవో వింత జంతువులు వచ్చినాయి అనుకుంటారు. నువ్వేమో నల్లగా, నేనేమో ఎర్రగా. ఫైనల్గా ఇవి మా ఫేస్ ఆఫ్టర్ డ్రాగన్ ఫ్రూట్ ఫేషియల్. ఓకే ఇంటికి ఫేషియల్ ఎలా చేయాలి, దేంతో చేయాలో చెప్పేస్తాను. జస్ట్ ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి. ఫ్రూట్లో పల్ప్ కాదు మనకు కావాల్సింది, పైన ఉన్న తొక్క మాత్రమే కావాలి. దీన్ని మనం డస్ట్బిన్లో పడేస్తాం కదా, అస్సలు పడేయద్దు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ పల్ప్ పక్కన పెట్టి మరి దీన్ని తీసుకుంటారు. ఇట్లా పల్ప్ పక్కన పెట్టేసి ఈ తొక్క ఉంది కదా, అందులో ఉన్న పింక్దంతా గ్రేట్ చేసుకోండి స్పూన్తో. లేదు అంటే పైన ఉన్న గ్రీన్వి ఉన్నాయి కదా, అవి తీసేసి ఆ పెటల్స్ తీసేసి మొత్తం మిక్సీ చేసేసుకోండి, సరిపోతుంది. కావాలంటే కొంచెం వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు మిక్సీ చేసేటప్పుడు, అది మీ ఇష్టం అన్నమాట. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం రోజ్ వాటర్ యూస్ చేస్తే బాగుంటుంది. బట్ ఇక్కడ ఒక టిప్ చెప్పేస్తాను నేను మీకు. ఏంటంటే ఇది మీరు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్లెన్సింగ్ స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోండి. ఎందుకంటే ఇది 10 మినిట్స్ నుంచి ఎక్కువసేపు ఉండదన్నమాట. అంటే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది, మళ్ళీ మనం దాన్ని వాటర్తో డైల్యూట్ చేసుకోవాల్సి వస్తుంది, బిగుసుకుపోతుంది అంటారు కదా, అట్లా అయిపోతుంది. ఇవ్వండి ఇక్కడ మా మమ్మీకి అయితే ముందు ఫేస్ ప్యాక్ మమ్మీకి వేసి ట్రై చేద్దామని చెప్పి వేస్తున్నాను. రోజ్ వాటర్తో కొంచెం ఫేస్ క్లీన్ చేసేసుకొని కొంచెం పల్ప్ తీసుకొని ఆ పల్ప్లో బియ్యం పిండి యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే పల్ప్ మరీ స్మూత్గా ఉంది, స్క్రబ్బింగ్ అవ్వదు కదా, దానికోసం అని చెప్పి ఆ పల్ప్లో కొంచెం బియ్యం పిండి కలిపి స్క్రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే అందులో కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ ఫేషియల్ కాబట్టి దీంతోనే చేసుకుందాము అంటే ఓకేగా, గో ఆన్. స్క్రబ్బింగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం క్లెన్జింగ్ చేసి స్క్రబ్బింగ్ చేసిన తర్వాత కానీ ఫేస్ ప్యాక్ వేస్తే ఆ గ్లో తెలియదు మనకి, ఆ డర్ట్ అంతా పోవాలి కదా స్కిన్కి పట్టింది. నేనైతే ఇక్కడ మా మమ్మీకి చెప్తున్నా, ఓకే నువ్వు వేసేసుకో, నీది అయిన తర్వాత అప్పుడు నేను చూస్తాను నా ఫేస్. కానీ ఇలాంటి ప్రయోగాలన్నీ చేయటానికి మన పక్కన ఒకళ్ళు ఉండాలి కదా, అమ్మో చెల్లు అక్కో ఎవరో ఒకళ్ళు పక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే భలే ఉంటుంది కదా. అయితే మమ్మీ నాకు కొంచెం ఉంచినా అంటే, లేదు ఇంకా చాలా ఉందిలే మిక్సీ జార్లో, నేను కూడా వేసుకుంటా, నువ్వు మొత్తం ఫుల్ఫిల్గా వేసుకో అని చెప్తున్నా. మా మమ్మీకి ఇంకా నమ్మకం కుదరలేదు, అందుకే నేను కూడా ఇంకా తప్పలేదన్నమాట. ఇంకా నేనైతే క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే నిన్ననే నేను ఫేస్కి కొంచెం ఫేస్ ప్యాక్ వేసేసుకున్నాను ఆల్రెడీ. అందుకనే యాక్చువల్గా మమ్మీకి వేద్దామని నేను మమ్మీకి వేస్తున్నాను. అయితే ఇంకా మమ్మీ ఊరుకోవట్లేదు కదా అని చెప్పి ఓన్లీ ప్యాక్ మాత్రమే వేసుకున్నాను. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం దీంట్లో స్పెషల్గా ఎసెన్షియల్ ఆయిల్స్ ఏమీ యూజ్ చేయక్కర్లేదు. అయితే మమ్మీ అంటుంది స్కిన్కేనా హ్యాండ్స్కి కూడా రాసుకోవచ్చా అని అడుగుతోంది. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ రాసేసుకోవచ్చు మమ్మీ, ప్రశాంతంగా రాసుకో అని చెప్తున్నా. ఫేస్ ప్యాక్ అంటే ఫేస్కి మాత్రమే కాదమ్మా, నెక్కి వేసుకోవచ్చు, బ్యాక్ నెక్కి వేసుకోవచ్చు, ఫ్రంట్ నెక్కి వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. నేను థంబ్నెయిల్ కోసమని ఏదో ఫోటో దిగుతుంటే చూడండి, మా మమ్మీ కూడా వెనకాల పోజులు ఇస్తుంది, నేను ఎలా పెట్టాను అలాగా. సేమ్ ఎగ్జాక్ట్గా నేను ఎలా పెట్టానో అలానే పెట్టాలేమో అన్నట్టు పెడుతోంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. బట్ వాష్ చేసేటప్పుడు కూడా ముందు ఒక టిష్యూతో మొత్తం క్లీన్ చేసుకుని వాష్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ తగలగానే ఇది గమ్మీగా అయిపోతుంది అనమాట. యూట్యూబ్లో మన ఇద్దరిని చూసిన వాళ్ళు యూట్యూబ్లో ఏవో వింత జంతువులు వచ్చినాయి అనుకుంటారు.
నువ్వేమో నల్లగా, నేనేమో ఎర్రగా. అయితే ఫోన్ ఫాల్టో ఇవాళ క్లైమేట్ ఫాల్టో కానీ వీడియో అంతా ఏంటో నాకైతే చాలా తేడాగా అనిపిస్తుంది. అమ్మకి అదే చెప్తుంది, ఇది ఎంత క్లారిటీ లేదు, వీడియో ఎందుకో రావట్లేదు అని. అలానే నా ఫేస్ కూడా చెక్ చేసుకున్నా, ఏంటి వీడియో క్యాప్చర్ అవ్వట్లేదు ఎందుకనో తెలీదు. కడుపురా, బాగానే ఉన్నావులే, చూడు ఎట్టదు మొహం అంతా అలానే ఉంది. కడుగు కడుగు. నాకన్నా ముందు మా మమ్మీ ఎగ్జైటెడ్గా ఉంది ఈ ఫేస్ పెట్టింది. స్క్రీన్లో ఇంకొకరు మిస్ అయిపోయారు, ఎవరో చెప్పండి. మా చెల్లి. అదే హాలిడే రోజు అయితే వచ్చేసేది. ఫైనల్ ఫేస్ ప్యాక్ అయితే ఇలా ఉంది, చాలా నీట్గా ఉంది. మనకు బయట పార్లర్లో 2000 3000 అయినా కానీ ఇంత షైన్ రాదేమో, మన ఇంట్లో మనం చేసుకుంటే అంత బాగుంటుంది. 10 minutes ఓపిక చేసుకుంటే చాలు. బాగా తెలుస్తుంది.